వైసీపీ ప్రభుత్వంలో ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తిలాగా, ఆయన దర్బారులాగా భావించి ఆ విధంగా అందరికీ సకల సౌకర్యాలు కల్పించారు. అందులో భాగంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి పనోల సుధాకర్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇచ్చారట. 2+2 గన్మెన్ ఉన్నారట ఆయనకి. ఈ విషయం ఎవరికీ తెలియదు. బహుశా చరిత్రలో ఇంతవరకు ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్కి 2+2 గన్మెన్ ఇవ్వడం అనేది జరిగి ఉండదు. ఎక్స్ట్రాడినరీ చేశారన్నమాట. అసలు అడ్వకేట్ జనరల్గా పనిచేసిన ఆ శ్రీరామ్ గారికి కూడా ఈ సెక్యూరిటీ ఉన్నదో లేదో అనుమానం. కానీ ఈయనకి మాత్రం ఉన్నది. ఎందుకంటే పొలిటికల్ అపాయింట్మెంట్ కదా, పూర్తిగా అవుతుంది. ఈవెన్ దో ఏజీ అపాయింట్మెంట్ కూడా పొలిటికల్ అయినా కూడా ఈయనది 100% పొలిటికల్ అపాయింట్మెంట్. ఈ విషయం ఎలా తెలిసిందంటే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం కక్షపూరితంగా ఆయన సెక్యూరిటీని తొలగించవచ్చు, దానివల్ల ఆయన భద్రతకు ఎంతో ప్రమాదం ఉంది. అదిగాక ఆ మధ్యకాలంలో ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ కారణం చేత ఉద్దేశపూర్వకంగా నా సెక్యూరిటీని తొలగిస్తారు, తొలగించకుండా ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు వెళితే హైకోర్టు వారు ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఏమిటి? ఈ 2+2 భద్రతను కొనసాగించేలాగా న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చారు ఈ ఆర్డరు. ప్రభుత్వం తరఫున లాయర్లు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దు అన్నా కూడా న్యాయమూర్తి ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారం 3 వారాలకు వాయిదా వేశారు. అప్పటి వరకు కూడా ఈ పోలీసు భద్రతను కొనసాగించాలి. అంటే 2+2 భద్రతను కొనసాగించాలన్నమాట పనోల సుధాకర్ రెడ్డి గారికి. ఆయనకి ఎవరి నుంచి ప్రమాదం ఉందో, ఎవరి నుంచి ముప్పు ఉందో తెలియదు మనకి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని సొంత దర్బార్లుగా భావించారని చెప్పాను కదా, దానికి మరో ఎగ్జాంపుల్. అదేమిటంటే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది. దానికి వైస్ ఛాన్సలర్గా జానకిరామ్ అనేటువంటి వారిని నియమించారు జగన్మోహన్ రెడ్డి. ఈ నియామకం పూర్తిగా అన్ని నిబంధనల్ని, ప్రొసీజర్స్ని ఉల్లంఘించి చేశారు. యాక్చువల్గా సెర్చ్ కమిటీలో యూజీసీ నామినీ ఉండాలి. అది లేకుండా వీళ్ళే నలుగురు వేసుకొని వాళ్ళకి కావాల్సిన వ్యక్తికి అపాయింట్మెంట్ ఇచ్చేశారు. ఇది ఎప్పుడు జరిగింది? 2018లో. 3 సంవత్సరాల పాటు ఆయన అనుభవించాడు ఆ పదవిని. 3 సంవత్సరాల పాటు అనుభవించిన తర్వాత 2023లో మళ్ళీ అతనికే మరో 3 సంవత్సరాలు ఇచ్చారు అపాయింట్మెంట్. దాని మీద ఎవరో కోర్టుకు వెళితే కోర్టు ఈయన నియామకం చెల్లదు అని చెప్పారు. రెండోసారి నియామకం కాదు, అసలు మొదటిసారి చేసినటువంటి నియామకం కూడా చెల్లదు. అయినా కూడా 2019 నుంచి హ్యాపీగా ఇప్పటివరకు ఆయన వీసీగా ఉన్నాడు ఈ 4-5 ఏళ్లగా. మరి దాని పరిస్థితి ఏమిటి? దానికి ఎవరు బాధ్యులు? బాధ్యులైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. వాళ్ళని శిక్షించాల్సిన అవసరం లేదా? దురదృష్టవశాత్తు కోర్టు అవేమీ చెప్పకుండా అసలు 2018లో ఈయన్ని చేసిన అపాయింట్మెంటే చెల్లదు కాబట్టి ఆయన తక్షణం ఆ పదవి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఊరుకున్నారంతే. ఏ అధికారులు, ఏ మంత్రివర్యులు, ఏ ముఖ్యమంత్రి దీనికి బాధ్యుడో వాళ్ళను కూడా శిక్షించాలి అని కోర్టులు చెప్తే బాగుండేది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి జరుగుతున్నటువంటి గొడవ చాలామందికి తెలుసు. కేంద్ర ప్రభుత్వం దాన్ని అమ్మేయాలని చెప్పి నిర్ణయించుకుంది. ఆ ప్రాసెస్ డిలే అవుతోంది, కానీ ఎప్పటికైనా అమ్మేస్తారనే భయంతో చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో దాన్ని ఏ విధంగా రక్షించాలి అని చెప్పి రకరకాల సొల్యూషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు చాలామంది. ఈ మధ్యనే బీజేపీ వారు నిన్ననే అనుకుంటాను పురంధేశ్వరి గారి నాయకత్వంలో వెళ్ళి కేంద్రంలో మంత్రి గారిని కలిసి దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలపండి, సెయిల్లో విలీనం చేయండి, ఆ విధంగా ఇది కూడా నడుస్తుందని చెప్పి వాళ్ళు అడిగారు. కానీ వీటన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐడియా వేశారట. అదేమిటో మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు ఒక టీవీ ఇంటర్వ్యూలో. ఏమిటది? ఏమండి అసలు విశాఖపట్నంలో ఈ స్టీల్ ప్లాంట్ ఎందుకు? దాన్ని తీసేస్తే 33,000 ఎకరాలు వస్తాయి. ఆ 33,000 ఎకరాల్లో మనం చక్కగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కట్టుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక శుభోదయాన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అడిగారట. ఆయన తెల్లబోయాడు ఈ ప్రపోజల్ తోటి. ఏమండి స్టీల్ ప్లాంట్ని ఎట్లా తొలగిస్తారు? అందులో ఆ భూమిలో మళ్ళీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కట్టడం ఏంటి? ఇది జరిగే పనేనా? ఇది ప్రజలు సహిస్తారా దీన్ని? ప్రజలు ఆమోదిస్తారా దీన్ని అని అడిగితే ఆ స్పందన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం నచ్చలేదట. అదేంటంటే మీరు ప్రతిదానికి కూడా నెగిటివ్గా మాట్లాడతారు, నాతోటి ఎందుకు సాధ్యం కాదు అని అన్నట. దీని మీద చాలామంది ఆశ్చర్యపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన ఆలోచన చేయడం ఏంటి? విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా రక్షించాలని అందరూ చూస్తే దాన్ని తీసేస్తే 33,000 ఎకరాలు వస్తాయి కదా, దాంట్లో చక్కగా మనకు కావాల్సిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కట్టుకోవచ్చు కదా అని ఆలోచన చేయడం ఏంటి అని. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, ఎంత క్రూయల్గా ఉంటుంది, ప్రజలకి ఏ రకంగా సంబంధం లేకుండా ఉంటుంది అని చెప్పడానికి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయన ఓడిపోయాడు కాబట్టి సరిపోయింది, కానీ
లేకపోతే ఈ ప్రపోజల్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేసేవాడు. ఈ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చక్కగా దీన్ని మూసేయండి, ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా స్క్రాప్ కింద అమ్మేసేయండి, అక్కడున్న భూమిని నాకు ఇచ్చేయండి 33,000 ఎకరాలు. ఆ భూమి అంతా కూడా గతంలో రైతులు ఇచ్చింది, రైతుల దగ్గర తీసుకొని అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టారు. ఆ భూమిలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి కళ.